హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటిది ఫ్రిడ్జ్ చూపిస్తుంది అనుకోకండి. ఇవాళ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అది చూపిద్దామనేసి. ఇగో మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత చెత్త చెత్త ఉందా. ఇంకో చూసిందా, నేను మొత్తం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తా, మీరు చూడండి. ఇగో ఫస్ట్ ఈ సామాన్ మొత్తం తీస్తా చూడండి మీరు. ఇందులో ఉన్నాయి అన్నీ తీసి పడేస్తా. ఫస్ట్ ఏమేమి అవసరం లేవో అవన్నీ చూసుకుంటే తీసి పడేస్తా, మీరు చూడండి. ఇగో ఫస్ట్ వచ్చేసి సైడ్ అన్నీ తీసేసి ఇగో షింక్లో పడేసిన. ఇవన్నీ దోముతా ఇప్పుడు. ఇగో అటు మీకు ఫ్రిడ్జ్ చూపెట్టుకుంటూనే ఇగో ఇటు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన మొత్తం. ఇంకో అయిపోయినాయి, ఇంకో డ్రై కూడా అయిపోయినాయి బట్టలు. ఇవి ఎండేయాలి ఇంకా. ఇగో బట్టలు మొత్తం అయిపోయినాయి, ఇగో డ్రై అవుతాయి. విన్నారా? ఇగో బట్టలు మొత్తం డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి చెట్లకు వాటరింగ్ చేద్దాం. వాటర్ ఎన్ని పువ్వులు పూసినాయి చూసిందా, ఒక్కొక్క చెట్టుకు. రోజెస్ ఎన్ని పూసినాయి చూసిందా. ఇంకా బట్టలన్నీ ఎండేసిన, మొత్తం బట్టలన్నీ ఎండేసిన. ఇగో ఇంకా చెట్లకు వాటర్ పోద్దాం. ఇక పువ్వులు, ఇదేమో వైట్, ఇదేమో ఎల్లో, ఇగో ఇదేమో చామంతి పువ్వు, ఇగో అదేమో రోజు, ఇంకా ఇవి కూడా రోజెసే. ఇంకా అది రొటీన్ మీకు తెలిసిందే, పుదీనా. చెట్టు చూసింది ఎంత పెద్దగా అయిందో. ఇంకా ఇవన్నీ చెట్లకి ఇప్పుడు వాటరింగ్ చేద్దాం మనం, సరేనా? ఇగో చెట్లకు అన్నిటికీ నీళ్ళు పోసుడు అయిపోయింది మొత్తం అన్నిటికీ. ఇంకా బట్టలు కూడా అయిపోయింది, వాషింగ్ మిషన్ జరిపేసిన. ఇక ఇవి కూడా చూపెట్టాలా అంటే రొటీన్ లేడీస్ పడే కష్టాలు ఏంటి ఇంట్లో అంటే, కష్టాలు అన్నారు వీటిని, లేడీస్ చేసే పనులు ఏంటి ఇంట్లో, ఇవి నేను చూపెట్టేవి. ఇగో రైస్ పెట్టేసిన, బట్టలు ఎండేసుకుంటా చెట్లకు నీళ్ళు పోసుకుంటూనే రైస్ పెట్టేసిన. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కాడికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఇంకేం పని లేదు, ఓన్లీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతే. ఇక అన్నీ సదిరేసిన, దాంట్లో ఉన్నాయన్నీ తీసేసిన. ఇంకా చూసిందా, ఇగో అన్నీ తీసేసుకున్నా. వాటర్ చల్లి పెట్టిన సర్ఫ్ నీళ్ళల్లో. ఇగో ఈ బౌల్లేమో ఇట్లా పడేసిన. ఇవి మొత్తం తోమేస్తా. ఇగో అవి తోమి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఇదంతా తుడిచేస్తా మొత్తం. ఇగో మొత్తం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. మొత్తం ఎట్లుండే ఫ్రిడ్జ్ ఎట్లయిందో చూసిందా, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇట్లా నీట్గా చేసుకోవాలి. నేను ఈ వేటికి అవి జోడిచ్చేస్తాను. ఇంకా నేను ఇంకా ఎక్కడెక్కడి అక్కడ పెట్టుకుందాం ఇంకా మనం. ఇక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడా. బూస్ట్, ఇది ఎప్పటిదో వినాయక చవితి లడ్డు. పిండి ఏం పిండి అన్నది? ఏం పిండి? నిన్న పూరి పిండి మిగిలితే. ఇగో ఇది కార్న్ ఫ్లోర్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టితేనే బాగుంటుంది. ఇంకో ఇవి కూరగాయలు. ఇంకా కూరగాయల ట్రేలు వేసేద్దాం. ఇగో పప్పులు, శనగపప్పు. ఇది ఇగో నువ్వులే. ఎందుకు చూపిస్తుంది, నేను చూపిస్తా కదా. ఇగో మిర్చి, ఇగో ఇవేమో దొడ్డు మిర్చి, ఇవేమో సన్న మిర్చి. ఇవి మిర్చీలు వేసుకోనికి. ఇంకో కొద్దిగా అంత బ్రెడ్ ఉండే, బ్రెడ్. ఇగో కొద్దిగా అంత అంటే కొద్దిగా పేని ఉండే,
తేనె, ఇగో పప్పు, రవ్వ కొద్ది అంత ఉప్మా రవ్వ, ఇంకో శనగపిండి. ఇగో ఇవేంటి అంటే సబ్జా గింజలు. నేను ఎండాకాలం అయితే బాగా తాగుతా, ఉట్టెప్పుడు నేను తాగను, ఎండాకాలమే. అందుకోసం అనేసి మీ దగ్గర ఉంటే కూడా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఖరాబ్ కాకుంటుంటాయి, పురుగు రాకుంటుంటాయి. ఇంకో ఇవి అల్లం మంచి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఛాయలు వేసుకోవచ్చు రోజు. పెరుగు తోడేసినా కానీ. ఇంకో సొరకాయ, ఇంకో టమాటాలు, నిమ్మకాయలు, ఇగో పెరుగు, అదే ఇప్పటికి పిండేది. ఏ పిండి? అది రావుల పిండి, చిక్కుడు పప్పు. చిక్కుడు పప్పు, రావుల పిండి. ఇగో ఇదేమో చిక్కుడు పప్పు, ఇదేమో పిండి జావ చేయనీకి నా కొడుకు. ఎప్పుడన్నా ఏం తినబుద్ధి కాకపోతే జావ. వీళ్ళ పడుతుందా స్ట్రీట్ అనుకుంటా, బయటనే పెట్టేద్దాం. ఇది వచ్చేసి సకినాల కారం, ఇది వచ్చేసి అల్లం పేస్ట్. ఇగో అయిపోయింది ఇంకా సదురుడు. ఇగో మా ఫ్రిడ్జ్ సదురుడు అయిపోయింది. ఇంకా ఆన్ చేస్తా చూడండి. లైట్ వస్తుందా డాడీ మనకు? ఆన్ చేయి. అగ్గో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఫ్రిడ్జ్. ఇగో ఫ్రిడ్జ్ చూసినలా ఎంత నీట్గా అయిందో ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, చూపెట్టు. ఇదిగోండి నా ఫ్రిడ్జ్. నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.